L1 కాదమ్మా, LI. లైక్ ఇట్లా వస్తున్నాయి కంటెంట్ దాంట్లో వస్తుంది. ఓకే, అది ఎందుకు అలా వస్తుంది అంటే అక్కడ టెక్స్టైల్ అండ్ సెంటర్ ఆప్షన్ ఏమన్నా ఉందా? టెక్స్టైల్ అండ్ సెంటర్ లెఫ్ట్. అసలు అది అవసరం లేదు, తీసేయను. టెక్స్టైల్ అండ్ సెంటర్ తీసేయను. అదే ఇప్పుడు చూడు. దీంట్లోనే వస్తుంది కంటెంట్ అక్కడ ఏం చేయాలి అంటే వెళ్ళు సిఎస్ఎస్ ఇంకొక స్టైల్ రాయాలి. సిఎస్ఎస్ లో కింద 71 లైన్ తర్వాత కాదు బయట 71 తర్వాత ఎంటర్ కొట్టు. ఇక్కడ డాట్ సైడ్ బార్ స్పేస్ సైడ్ బార్ లో యూఎల్ అని ప్లేస్ యూఎల్ అని టైప్ చేయి. బిగిన్ ఎండ్ ఇది కాదు, ఫ్లవర్ బ్రాకెట్స్. ఎండ్ కూడా ప్లేస్ చేయండి. ఎండ్ కూడా పెట్టేసి ఓకే, ఎంటర్ పెట్టాం. ఎంటర్ ఎంటర్. ఇప్పుడు అక్కడ మార్జిన్ లెఫ్ట్ 50 పిక్సెల్ అని అది కదా, అది మైనస్ లెఫ్ట్ 50 పిక్సెల్. సేవ్ చేయి. ఓకేనా? అంటే దీంట్లో ఎడిట్ చేస్తారా సార్? దీంట్లో ఈ సైడ్ బార్ దాంట్లో అంటే దాంట్లో అంటే మనం యూఎల్ కదా ఇటు పక్కకు వచ్చింది, అందుకని యూఎల్ సెపరేట్ గా తీసుకొని పెట్టాలి. అలా చేయాలి. నువ్వు డైరెక్ట్ యూఎల్ మీద అప్లై చేసావు అనుకో, పేజ్ లో ఉన్న అన్ని యూఎల్ మీద అప్లై అవుతుంది అనమాట. ఓకే, స్టార్ట్ చేయాలి క్లాస్ ఇప్పుడు స్టార్ట్. ఓకే సార్. సో ఓకే, ఇప్పుడు నేను
మళ్ళీ ఒకసారి మనము బూట్ స్ట్రాప్ నేను చెప్పుకున్నదే ఒకటి అంటే ఫాస్ట్ గా రిపీట్ చేద్దాము. ఓకే. సో న్యూ ఫైల్, దీంట్లో getbootstrap.com లోకి వెళ్ళిన తర్వాత మనము గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయాలి ఫస్ట్. ఓకే. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేసినప్పుడు మనము స్క్రాల్ చేసినప్పుడు కిందికి వెళ్ళినప్పుడు ఒక టెంప్లెట్ ఆల్రెడీ ఇచ్చాడు మనకి ఇక్కడ, స్టార్టర్ టెంప్లెట్ అని. అంటే ఈ డాక్ టైప్ ఇవేం టైప్ చేయకుండా ముందుగానే డైరెక్ట్ గా మనకి ఇచ్చాడు అనమాట. ఓకే. ఇది మనం ఇట్లా కాపీ క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకున్నారు అనుకోండి, పేస్ట్ చేసుకొని దీన్ని సేవ్ చేసుకున్నాం. సో బూట్ స్ట్రాప్ సో ఇక్కడ ఆల్ టైప్స్ పెట్టుకున్నాను. లేఅవుట్ 1 కదా, ఇప్పుడు లేఅవుట్ 2 చూద్దాం. ఓకే. లేఅవుట్ 2.html. అయితే ఇప్పుడు ఇందులో ఏమేమి వచ్చాయో చూద్దాం ఒకసారి. డాక్ టైప్ HTML, హెడ్ వచ్చింది. ఓకే. సో వ్యూ పోర్ట్ ట్యాగ్ వచ్చింది, అలాగే బూట్ స్ట్రాప్ CSS వచ్చింది. ఓకే. ఈ టైటిల్ ట్యాగ్ ఇప్పుడు సో రిమూవ్ చేస్తున్నాను. ఓకే. తర్వాత హలో వరల్డ్ కూడా తీసేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ వచ్చేసరికి బూట్ స్ట్రాప్ బండిల్ యాడ్ చేసాడు. ఇది ఆప్షన్ 1, ఆప్షన్ 2 సపరేట్ అన్నాడు. ఓకే. రెండిట్లో ఏదైనా మనం తీసుకోవచ్చు. ఓకే. సో నా సజెషన్ ప్రకారం సపరేట్ గా ఉంటేనే బాగుంటుంది. సో నేనేం చేస్తున్నాను, ఆప్షన్ 1ని రిమూవ్ చేస్తున్నాను. ఓకే. సో ఆప్షన్ 2 ఉండాలి అంటే ఏం చేయాలి, ఈ కామెంట్ తీసేయాలి. ఓకే. సో ఇదంతా తీసేద్దాము. సో కామెంట్ తీసేస్తున్నాను, అలాగే ఇక్కడ కూడా ఎండ్ కామెంట్ తీసేసాను. సో నిన్న మనము ఇంక్లూడ్ చేసినట్టు పాపర్ min.js, bootstrap min.js ఉన్నాయి. పైన ఏమో bootstrap min.css ఉంది. ఓకే. సో ఇక్కడ వరకు ఫైన్ కదా. ఇది నేను మనము ఇంటిగ్రేట్ చేసింది. మీరు ఇప్పుడు ఏంటి సార్ తీసేసింది? దీంట్లోనే స్టార్టర్ టెంప్లెట్ అని ఉంది చూడండి. మనం వీటి కిందగా వెళ్ళినప్పుడు స్క్రాల్ డౌన్ చేసి అంటే కిందికి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఇచ్చేసాడు అనమాట. అంటే అతనేది ఈ CSS JS యొక్క సపరేట్ ఆల్రెడీ HTML స్ట్రక్చర్ లో ఇంక్లూడ్ చేసి మనకి ఇక్కడ పెట్టేశాడు డైరెక్ట్ గా, టైప్ చేయకుండా. సో ఇది మనం డైరెక్ట్ గా తీసుకొని ఇంకా మళ్ళీ హెడ్ బాడీ అన్ని టైప్ చేయకుండా డైరెక్ట్ గా ఇచ్చాడు అనమాట మనకి. ఓకేనా. ఓకే సార్. సార్ ఒకసారి మళ్ళీ చెప్తారా సార్? ఇందులో ఇది కాపీ చేసుకోవాలమ్మా. ఓకేనా. సో దీన్ని ఇట్లా సెలెక్ట్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడ కాపీ క్లిక్ చేసి సో మనం న్యూ ఫైల్, న్యూ దాంట్లో పేస్ట్ చేసుకొని ఓకే. సో HTML గా సేవ్ చేసుకోవాలి. ఓకేనా. సో HTML గా సేవ్ చేసుకున్నప్పుడు దీంట్లో ఏంటంటే ఆప్షన్ 1 ఇచ్చాడు, ఆప్షన్ 2 ఇచ్చాడు. అయితే ఈ ఆప్షన్ 1ని రిమూవ్ చేసేసాడు. ఓకేనా. తర్వాత ఆప్షన్ 1 తీసేసి ఆప్షన్ 2లో ఇవి కామెంట్ చేశాడు మనకి. కామెంట్ బిగినింగ్, ఇది కామెంట్ ఎండ్. ఇది వద్దు కాబట్టి ఇది రిమూవ్ చేశాను. ఇక్కడ టైటిల్ రిమూవ్ చేసుకున్నాను అంతే. సో అలా చేసుకుంటే మనకి ఇలా వచ్చింది. హెడ్ లో ఇవి ఉన్నాయి అన్నమాట.
ఓకేనా? సార్ బాడీలో ఈ 2 స్క్రిప్ట్ ట్యాగ్స్ ఉన్నాయి. అయితే ఇంకొక ఫైల్ మిస్ ఉంది కదా మనకి, jQuery ఫైల్. సో jQuery ఫైల్ ని ఈ రెండింటికంటే ముందు ఇంక్లూడ్ చేయాలి కదా. సో jQuery ఫైల్ మనకి ఎక్కడ ఉంది? ఎంఎస్ఐ సంథింగ్ పేరు ఉంటుంది JS లో ఇందులోనే ఉంది కదా డైరెక్ట్ గా. min.js. సో jQuery ఫైల్ ఇందులోనే ఉంది కదా. ఒకసారి ఇట్లా రీనేమ్ క్లిక్ చేస్తే ఇట్లా సెలెక్టింగ్ ఆప్షన్ వస్తుంది కదా. సో నేమ్ కాపీ చేసుకొని ఎలా ఇంక్లూడ్ చేయాలి మనము? ఇన్ బిఫోర్ అవునవును, స్క్రిప్ట్ సోర్స్ ఈక్వల్ టు, అయితే స్క్రిప్ట్ ట్యాగ్ కి ఎండ్ స్క్రిప్ట్ ఇవ్వకపోతే మాత్రం ఇంక్లూడ్ కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కూడా చూడండి, స్క్రిప్ట్ ఎండ్ స్క్రిప్ట్ కంపల్సరీ మ్యాండేటరీ అన్నమాట. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకి బూట్ స్ట్రాప్ ఎన్విరాన్మెంట్ రెడీ ఉంది. ఒకసారి ఈ ఫైల్ ని రన్ చేసి చూద్దాము, లేఅవుట్ 2ని. ఓకే, నథింగ్. సో ఇప్పుడు మెనూ బార్ తీసుకుందాం. మెనూ బార్ ఎక్కడ ఉంటుంది? కాంపోనెంట్స్ లో nav బార్. ఓకేనా? సో nav బార్ క్లిక్ చేశాను. సో దీంట్లో nav బార్ ఉంది కదా. సో కాపీ చేసుకుంటున్నాము. సో నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, బాడీ స్టార్టింగ్ నుంచి. ఓకే, సో పేస్ట్. ఓకే, వచ్చింది కదమ్మా. అయితే దీన్ని బ్లాక్ కలర్ లోకి ఎలా మార్చవచ్చు మెనూని? సో ఇక్కడ లైట్ ఉన్నదాన్ని డార్క్ చేయాలి. ఓకే, డార్క్ అండ్ డార్క్. సో 2 డార్క్ చేయటం వల్ల ఏమవుతుంది మనకి? కలర్ అనేది బ్లాక్ కలర్ వస్తుంది. ఓకే, సో క్లియర్ అయింది. ఇంకా ఇక్కడ బీజీ పక్కన ఉన్న బీజీ డార్క్ ని బీజీ ప్రైమరీ అంటే బ్లూ వస్తుంది, బీజీ సక్సెస్ అంటే గ్రీన్ కలర్ వస్తుంది. అది మనం నేర్చుకున్నాం కదా సార్. ఇప్పుడు నాకు ఆ విధంగా కాకుండా వేరేలాగా రావాలంటే మళ్ళీ మార్చాల్సి వస్తుంది కదా. దేనిని అర్థం కాలేదు. మ్యాప్ బార్ నాకు దాంట్లో ఆప్షన్స్ కాకుండా నేను ఎక్స్ట్రా ఆప్షన్స్ పెట్టడం కానీ లేకపోతే ఆప్షన్స్ వద్దని తీసేయడం కానీ చేయొచ్చు. అలా ఇప్పుడు సెర్చ్ బార్ తీసేయడం ఇది చేయొచ్చు మనం. కొత్తది కూడా యాడ్ చేయొచ్చు కదా మనకి నచ్చిన. కొత్తది కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు సెర్చ్ బార్ వద్దు అనుకో, సో ఈ ఫామ్ ట్యాగ్ తీసేసాము. సో ఐ హావ్ రిమూవ్డ్ దట్ వన్. ఓకే, పోయింది. అయితే ఇక్కడ కూడా మనకేంటి డిజేబుల్ లింక్ అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు ఒకసారి నేను nav బార్ దగ్గర లైక్ ఏపీ ఈవెంట్స్ అని అంటున్నాను, వెబ్సైట్ టైటిల్. అలాగే నాకు ఈ మెనూలో డిజేబుల్ లింక్ ఎప్పుడు రిమూవ్ చేయండి, అవసరం లేదు. ఓకే, తర్వాత హోమ్ ఇది యాక్టివ్ లింక్ ఉంచాలి. తర్వాత ఇది నార్మల్ లింక్. ఓకే, జనరల్ గా లింక్ అన్నమాట, మెనూ లింక్. సో ఈ డ్రాప్ డౌన్ అవసరం అనుకుంటే ఉంచండి, లేకపోతే ఇది కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. సో నాకు డ్రాప్ డౌన్ అవసరం లేదు,
నార్మల్ మెనూ సరిపోతుంది. ఒక 3 తీసుకున్నాం. ఇక్కడ అబౌట్ అస్, అలాగే కాంటాక్ట్ అస్, తర్వాత ఈవెంట్స్. ఓకే, సో ఈ వితౌట్ డ్రాప్ డౌన్ అన్నమాట. అప్పుడు మనకి ఎలా కనిపిస్తాయి మెనూ ఐటమ్స్? డైరెక్ట్ గా ఇలా కనిపిస్తుంది. అబౌట్ అస్, ఈవెంట్స్, కాంటాక్ట్ అస్. సో ఈ మెనూని రైట్ సైడ్ తీసుకెళ్లే ఆప్షన్ నాకు వర్క్ అవ్వలేదు. మార్నింగ్ ట్రై చేశాను, అది ఒకసారి చూసి మళ్ళీ చెప్తాను. జనరల్గా ఏంటంటే మనకి ఇక్కడ సో ఇవన్నీ తీసేసి ఇక్కడ ఎంఎల్ ఆటో అని అంటే రైట్ సైడ్ కి మూవ్ అవ్వాలి. యాక్చువల్గా అది మూవ్ అవ్వట్లేదు, అది చూద్దాం ఒకసారి. ఓకేనా, ఆ రైట్ సైడ్ కి అంటే ఈ హోమ్ అంతా ఇటు వచ్చేటట్టు, లెఫ్ట్ సైడ్ టైట్ ఒకటే ఉండేటట్టు అది ఎలా అనేది నేను చెప్తాను నేను నెక్స్ట్ రేపటి క్లాస్ లో. ఓకే, సో ఇట్లా మనం మెనూని మనం సింపుల్ గా డిజైన్ చేసుకోవచ్చు. ఇదైతే క్లియర్ కదా. కస్టమైజ్ చేసుకోవచ్చు, ఏంటంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు మనం. అయితే ఇప్పుడు మనకి ప్రైమరీ అంటే బ్లూ కలర్, సక్సెస్ అంటే గ్రీన్ కలర్ అలా వస్తుంది. కానీ నా ఓన్ కలర్ కావాలి. అప్పుడు ఎలా చేస్తాం మనము? రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్. ఓకే, సో మనం ఎక్కడ క్లిక్ చేయాలి? ఈ డార్క్ బీజీ డార్క్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ కంప్లీట్ బార్ సెలెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ప్లస్ క్లిక్ చేయండి. ఓకే, సో ఇదొక క్లాస్ వచ్చింది. సో ఇక్కడ క్లిక్ చేశారనుకోండి దిగిన తర్వాత, ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ యాష్ 00cc FF. ఓకే, అప్లై అయిందా లేదు చూద్దాం. అప్లై అయిందా? అవ్వలేదు కదా. సో ఎప్పుడైనా ఇట్లా మనం తీసుకున్నప్పుడు అప్లై కాలేదు అనుకోండి, సో అప్పుడు మనకి ఏం అర్థం చేసుకోవాలి? ఆల్రెడీ బూట్ స్ట్రాప్ యొక్క బీజీ డార్క్ క్లాస్ డామినేట్ చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ స్పేస్ ఇచ్చి ఇంపార్టెంట్ అని ఇవ్వాలి. ఓకే, కలర్ తర్వాత స్పేస్ ఇచ్చి ఎక్స్క్లమేటరీ సైన్ ఇచ్చి ఇంపార్టెంట్. ఓకే, ఎక్స్క్లమేటరీ సైన్ ఇచ్చి ఇంపార్టెంట్ అంటే అప్లై అయింది. ఓకేనా, క్లియర్ అయితే అర్థమైందా? ఇప్పుడు మనం రైట్ క్లిక్ చేసి కాపీ రూల్ అనాలి. కాపీ రూల్ అని ఈ సిఎస్ఎస్ ఇంతకుముందు మనం ఎక్కడ అప్లై చేసే వాళ్ళము? హెడ్ లో స్టైల్, ఎండ్ స్టైల్ మధ్యలో అప్లై చేసేవాళ్ళం కదా. కానీ ప్రాజెక్ట్కి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే హెడ్ లో ప్లేస్ చేయకుండా ఒక న్యూ ఫైల్లో ప్లేస్ చేయాలి మనం. ఓకే, సో న్యూ ఫైల్ చేసి ఈ ఫైల్ కి style.css అని నేమ్ ఇవ్వాలి. ఓకేనా, సో ఏమని నేమ్ ఇస్తున్నాం మనము? style.css. ఓకే, అయితే మరి ఇప్పుడు ఇది ఈ ఫైల్లో ఎలా ఇంక్లూడ్ చేయాలి మనము? సో ఇక్కడ ఎలా ఇంక్లూడ్ చేసాము బూట్ స్ట్రాప్ సిఎస్ఎస్ ని, అదే విధంగా ఇక్కడ మనం బూట్ స్ట్రాప్ సిఎస్ఎస్ తర్వాత లింక్ ట్యాగ్ లింక్ href ఈక్వల్ టు ఫైల్ నేమ్ ఏంది? style.css. ఓకే, సో తర్వాత rel ఈక్వల్ టు స్టైల్ షీట్ అనేది మ్యాండేటరీ అన్నమాట మనకి. ఎందుకు అంటే ఈ style.css అనేది ఏంటంటే ఒక స్టైల్ షీట్, అంటే సిఎస్ఎస్ ఫైల్ అని మనం చెప్పడానికి rel అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏంది మనకు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అంటే ఈ లేఅవుట్ కి సంబంధించిన సిఎస్ఎస్ అంతా style.css లో సపరేట్ గా రాస్తాం అనమాట. ఇంతకుముందు ఎలాగా హెడ్ లోనే స్టైల్ అని ట్యాగ్స్ మధ్యలో ప్లేస్ చేసాము. ఇప్పుడు ఏంది సపరేట్ ఫైల్లో ప్లేస్ చేస్తున్నాము. అదే సపరేట్ ఫైల్లో ఎందుకు ప్లేస్ చేయాలి అంటే
మనం ఒక ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు సిఎస్ఎస్ అనేది మోర్ దాన్ 500 లైన్స్ ఉంటుంది అనమాట సిఎస్ఎస్. అప్పుడు ఏమవుతుంది, ఆ హెడ్లో రాయటం వల్ల మనకి ఆ పేజ్ అంతా క్లమ్జీగా అయిపోతుంది అనమాట. ఓకే, గందరగోళంగా కనబడుతుంది. అదే HTML సపరేట్, సిఎస్ఎస్ సపరేట్గా ఇప్పుడు మనం ప్లేస్ చేయవచ్చు అనమాట ఇలా. ఓకే, సో ఇది అప్లై అయిందా లేదో చూద్దాము రిఫ్రెష్ చేసి. ఓకే, అప్లై అయింది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఇన్స్పెక్ట్ లో మళ్ళీ మీకు మీరు అప్లై చేసిన క్లాస్ చూపిస్తుంది. style.css లో ఏ లైన్ లో రాశారని కూడా చూపిస్తుంది. 1 అంటే లైన్ నెంబర్ 1. సో ఈ కలర్ వద్దు అనుకున్నాం అనుకోండి, సో క్లిక్ చేయండి. ఇక్కడ కూడా డిఫాల్ట్ కలర్స్ కొన్ని ఉంటాయి మనం. ఓకే, అలా క్లిక్ చేసి ఎంటర్. ఓకే, ఈ కలర్ కోడ్ మనం అక్కడ అప్లై చేసుకోవచ్చు. 842029. 842029. ఇప్పుడు చూడండి రిఫ్రెష్. ఓకే, ఆ కలర్ వచ్చింది కదా అలా. మెనూ అర్థమైందా? రాహుల్, ఎస్ సార్. ప్రణీత్, ఓకేనా? సార్. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి స్లైడర్ కావాలి. ఓకే, నేను చేసాం కదా స్లైడర్, గుర్తుంది కదా, కరోజల్. దీంట్లోనే కరోజల్ స్లైడర్ మనం నిన్న చేసాం కదా, గుర్తుందా? ఇలా క్లిక్ చేస్తే స్లైడ్స్ మారుతూ ఉంటాయి. సో ఇది కాపీ చేస్తున్నాను. ఓకే, ఎక్కడ పేస్ట్ చేయాలి? మెనూ బార్ ఎక్కడ ఎండ్ అవుతుంది? ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. మనకి నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ లో ఇది అడ్వాంటేజ్ అనమాట. అంటే ఇట్లా క్లిక్ చేయగానే మనకు చూపిస్తుంది బిగిన్ ట్యాగ్, ఎండ్ ట్యాగ్. ఓకే, సో దీని తర్వాత పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో పేస్ట్ చేయగానే మనకి వస్తాయా ఇమేజెస్? రావు కదా. ఇమేజెస్ రావాలి అంటే ఇక్కడ ఇమేజెస్ మనం ప్లేస్ చేయాలి. సో నేను ఇమేజెస్ కొన్ని తీసుకున్నాం కదా, బీచ్, నేచర్, సన్ రైజ్. ఓకే, ఈ ఇమేజెస్ మనం ఎక్కడ ప్లేస్ చేయాలి? ఈ IMG సోర్స్ లో. ఓకే, సో ఏవేవి? బీచ్ ఒకటి, beach.jpg. అలాగే నేచర్, నెక్స్ట్ సన్ రైజ్. ఓకే, సో రిఫ్రెష్. అయితే ఇమేజెస్ చూసారా, హైట్ ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇమేజ్కి వెళ్తున్నాం. ఈ హైట్ చిన్నగా ఉంది. నెక్స్ట్ ఈ ఇమేజ్ హైట్ పెద్దగా ఉంది. అయితే అన్ని ఇమేజెస్ యొక్క విడ్త్, హైట్ మనం జనరల్గా ఏం చేస్తాము, ఫోటోషాప్ లో అడ్జస్ట్ చేసి ఆ ఇమేజెస్ మనం అప్లోడ్ చేస్తాము, జనరల్గా ప్లేస్ చేస్తాము. అలా కాదు, ఎలాంటి ఇమేజ్ అయినా నాకు అడ్జస్ట్ అవ్వాలి అనుకుంటే మనం ఒక స్పెసిఫిక్ ఫిక్స్డ్ హైట్ మనం మెన్షన్ చేయాలి. సో మెన్షన్ చేయాలి అంటే ఈ ఇమేజ్ అనేది ఎక్కడుంది మనకి? ఇమేజ్ అనేది ఎందులో ఉంది? కరోజల్ ఐటమ్ అనే క్లాస్ లో ఉంది. ఓకే, కరోజల్ ఐటమ్ అనే బ్లాక్ లో ఈ ఇమేజ్ ఉంది. కాబట్టి మనం ఎలా తీసుకోవచ్చు? కరోజల్ ఐటమ్ క్లాస్ కదా, సో డాట్ కరోజల్ ఐటమ్ లో ఉన్న IMG ఇమేజ్ యొక్క హైట్ ఒక
500 పిక్సెల్ అంటున్నాను. ఓకే, ఫిక్స్ అయిందా? సో ఇప్పుడు చూడండి అన్ని ఇమేజ్ల యొక్క హైట్ ఓకే, క్లియరా? అర్థమైందమ్మా? ఎస్ సార్. అంటే ఇక్కడ ఎలా తీసుకున్నాము, కరోజల్ ఐటమ్ బ్లాక్ లో ఉన్న ఐఎంజి ఈ ఎలిమెంట్, దాన్ని డాట్ కరోజల్ ఐటమ్ లో ఉన్న ఐఎంజి. ఓకేనా? సింపుల్ గా అయిపోయింది కదా స్లైడర్ కూడా మనకి. ఇప్పుడు ఈ స్లైడర్ తర్వాత నాకు ఇంట్రడక్షన్ బ్లాక్ లాగా అంటే వెల్కమ్ బ్లాక్ ఒకటి కావాలి. సో మనం బూట్ స్ట్రాప్ వచ్చాం కాబట్టి ఇప్పుడు డివ్ ట్యాగ్ కాకుండా సెక్షన్ ట్యాగ్ యూజ్ చేద్దాం. ఓకే, సో సెక్షన్ ఎండ్ సెక్షన్. ఓకే, సో సెక్షన్ లో క్లాస్ ఇస్తున్నాను. క్లాస్ ఈక్వల్ టు ఇంట్రో, అంటే ఇంట్రో బ్లాక్ లాగా. అంటే ఈ సెక్షన్ అనేది డివ్ లాంటిదే అనమాట, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఇక్కడ డివ్ రాసిన సెక్షన్ రాసిన సేమ్ అనమాట. ఓకే, అంటే లేటెస్ట్ HTML ఫైల్ ఏంటంటే సెక్షన్ అనే ఎలిమెంట్ ఇచ్చారు కాబట్టి మనం సెక్షన్ ఎలిమెంట్ తీసుకున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ సెక్షన్ ఎండ్ సెక్షన్ రాయటం వల్ల మనకి ఏమన్నా ఆ బ్లాక్ కనిపిస్తుందా? కనిపించేది కదా. ఆ బ్లాక్ కనిపించాలంటే జనరల్ గా ఏం అప్లై చేయాలి మనం? CSS లో విడ్త్, హైట్, బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, సో క్లాస్ నేమ్ ఏంది? ఇంట్రో. విడ్త్ 100%, హైట్ ఒక 400 పిక్సెల్ ఇద్దాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తే మనకు ఆ బ్లాక్ కనిపించింది కదా. సో యాష్ ఆల్ ఈస్ ఇస్తున్నాను, 6 ఈస్. సమ్ షేడింగ్, వైట్ లో షేడింగ్ వస్తుంది. సో రిఫ్రెష్. ఇప్పుడు బ్లాక్ వచ్చిందా? 400 హైట్ ఉన్న బ్లాక్. ఈ బ్లాక్ లో మనకి లెఫ్ట్ సైడ్ కంటెంట్ రావాలి, రైట్ సైడ్ ఇమేజ్ రావాలి. ఓకే, అయితే మనం బూట్ స్ట్రాప్ లో ఏ బ్లాక్ లో అయినా కంటెంట్ ప్లేస్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఫాలో అవుతాం. ఎలాగా? ఇప్పుడు సెక్షన్ ఎండ్ సెక్షన్ అని ఒక బ్లాక్ తీసుకున్నాం కదా, దీంట్లో వెంటనే ఇమీడియట్ గా div క్లాస్ ఈక్వల్ టు కంటైనర్ అనే బ్లాక్ తీసుకోవాలి. ఇది సెక్షన్ లోపల ఇంట్రో బ్లాక్ లో కంటైనర్ బ్లాక్, మళ్ళీ కంటైనర్ బ్లాక్ లో రో బ్లాక్ తీసుకోవాలి. ఓకే, రో. ఓకే, అర్థమైందమ్మా? మనము బూట్ స్ట్రాప్ లో ఎప్పుడు ఒక బ్లాక్ లో కంటెంట్ ప్లేస్ చేయాలంటే ఇలా తీసుకుంటాం అన్నమాట కంపల్సరీ. ఓకే, కంటైనర్ రో. దీనివల్ల ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ సమ్ ఓకే, ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే కంటైనర్ రో ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుంది? లెఫ్ట్ లో సమ్ స్పేస్ తీసుకుంటుంది, ఇక్కడ రైట్ లో కూడా సమ్ స్పేస్, ఈక్వల్ స్పేస్ అన్నమాట. లెఫ్ట్ లో ఎంత స్పేస్, రైట్ లో కూడా అంత స్పేస్ తీసుకుంటుంది. కంటెంట్ అనేది ఏంది? మిడిల్ లో ప్లేస్ అవుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఏమనుకున్నాము? లెఫ్ట్ లో టెక్స్ట్ రావాలి, రైట్ లో ఇమేజ్ రావాలనుకున్నాము. ఓకే, సో అయితే బూట్ స్ట్రాప్ లో ఏంటంటే స్క్రీన్ ని 12 కాలమ్స్ గా డివైడ్ చేస్తారు. ఓకే,
according to Bootstrap, screen is divided into 12 columns. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 12 కాలమ్స్ అనుకుంటే దాంట్లో 8 కాలమ్స్ టెక్స్ట్ కి ఇద్దాం, 4 కాలమ్స్ ఇమేజ్ కి ఇద్దాం. అయితే ఆ కాలమ్స్ ఎలా డివైడ్ చేయాలి అంటే రోలోనే మనము 2 divs తీసుకుంటున్నాము. ఓకే, ఒక div క్లాస్ ఈక్వల్ టు COL-MD-8 కాలమ్స్. అంటే 8 కాలమ్స్ అన్నప్పుడు క్లాస్ ఇలా రాయాలన్నమాట. ఓకేనా, సో ఇలా తీసుకుంటే 8 కాలమ్స్ అన్నట్టు. 4 కాలమ్స్ అంటే ఇక్కడ 4 అని ఇవ్వాలి. సో దీన్ని బూట్ స్ట్రాప్ యొక్క గ్రిడ్ సిస్టమ్ అంటారు. ఓకే, ఎన్ని కాలమ్స్? 12 కాలమ్స్. ఇప్పుడు టోటల్ ఎంత వచ్చింది? 8 + 4 12. అలా మనం టోటల్ చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను 8 లో ఒక పారాగ్రాఫ్ తీసుకొని ఓకే సో డిక్సమ్ నుంచి టెక్స్ట్ తీసుకున్నాను. ఓకే, సో ఇట్లాంటి పారాగ్రాఫ్ ఇంకొకటి పేస్ట్ చేస్తున్నాను దీంట్లోనే. ఓకే, సో పేస్ట్ చేసి ఇప్పుడు చూద్దాం. ఓకే, చూసారా? అంటే ఆ 8 కాలమ్స్ లోనే ఫిట్ అవుతుంది మనకి. అర్థమైంది కదా? ఇప్పుడు ఇమేజ్ కావాలి అంటే ఇమేజ్ మనం ఎందులో ప్లేస్ చేద్దాం అనుకున్నాము? ఈ 4 కాలమ్స్ బ్లాక్ img source equal to ఓకే నేచర్. ఓకే, nature.jpg ప్లేస్ చేసాం. సో ఇమేజ్ ఎలా వచ్చింది? ఒరిజినల్ సైజ్ వచ్చింది. ఓకేనా, అయితే మనకి బూట్ స్ట్రాప్ లో కంటెంట్ లో ఇమేజెస్ మీద క్లాసెస్ ఉన్నాయి. ఓకే, కంటెంట్ లో ఇమేజెస్ క్లిక్ చేస్తే సో ఇక్కడ 100% ఇమేజ్ కి ఈ క్లాస్ అప్లై చేయమంటున్నాడు. అదే ఇట్లా వైట్ కలర్ బార్డర్ రావటానికి ఏమో ఈ క్లాస్ అప్లై చేయమన్నాడు. సో నేను ఇది తీసుకుంటున్నాను. ఓకే, యాక్చువల్గా ఏంటంటే మనం బూట్ స్ట్రాప్ లో ఏం చేస్తున్నామంటే బూట్ స్ట్రాప్ లో ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ని యూజ్ చేస్తున్నాం అనమాట. అంటే బూట్ స్ట్రాప్ లో మనకి ముందు మనకి అలవాటు అవ్వాల్సింది ఏంటంటే ఇట్లాంటి క్లాసెస్ మనకి గుర్తు రావాలి. వాటిని బట్టి ఎక్కువగా అంటే మెనూ ఇట్లా ఎక్కువ కోడింగ్ ఉండేదైతే అక్కడ నుంచి కాపీ పేస్ట్ చేసుకుంటాము. ఇట్లా ఈ గ్రిడ్ కానీ ఇట్లా ఇమేజ్ క్లాసెస్ కానీ అలవాటు అయిపోతుంది, మనకి ప్రాక్టీస్ అయిపోతుంది, మనకి ఆటోమేటిక్గా గుర్తు వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. ఓకే, చూసారా? ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోయింది. మళ్ళీ వైట్ కలర్ బార్డర్ వచ్చింది. అయితే ఈ కంటెంట్ అనేది టాప్ నుంచి స్టార్ట్ అవుతుంది. కొంచెం మనం ప్యాడింగ్ ఇస్తే ఈ బాక్స్ లోపల గ్యాప్ వస్తుంది కదా మనకి. సో స్టైల్లోకి వెళ్ళి ఇంట్రోలో ప్యాడింగ్ వచ్చేసరికి 30 పిక్సెల్ ఇస్తున్నానండి.
ఓకే, రిఫ్రెష్. ఇక్కడ స్పేస్ రావడం వల్ల మనకి నీట్ గా కనపడుతుంది. ఓకే, ఇక్కడ కూడా రైట్ సైడ్ మనకి ప్రాపర్ ఎండింగ్ కోసం ఏం చేయొచ్చు, టెక్స్ట్ అలైన్ జస్టిఫై అంటే ఇంకా లుక్ మంచిగా వస్తుంది. ఓకే, ఇలా మనం గ్రిడ్ సిస్టమ్ యూజ్ చేయవచ్చు. ఇది మధ్యలో డిస్కనెక్ట్ అవుతుంది కదా, మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఓకేనా, అంటే డిస్కనెక్ట్ అయిన. అయితే ఈ గ్రిడ్ సిస్టమ్ వల్ల మనకు ఒక యూజ్ ఉంది. ఓకే, షేర్ అవుతుందండి ఇప్పుడు. అంటే మొబైల్ వ్యూలో చూడండి, ఆటోమేటిక్గా మనకి ఇట్లా మెనూ అడ్జస్ట్ అయిపోయింది, స్లైడర్ అడ్జస్ట్ అయిపోయింది, కంటెంట్ వచ్చేసరికి 8 కాలమ్స్ది 100% అయింది, 4 కాలమ్స్ది కిందికి వచ్చింది అనమాట. ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది మొబైల్ వ్యూ కూడా. మీరు ఇక్కడ మళ్ళీ ట్యాబ్ వ్యూ కూడా చూడవచ్చు. సో ఐప్యాడ్ వ్యూ చూస్తున్నాము. ఐప్యాడ్ వ్యూలో చూడండి, మెనూ సెట్ అయిపోయింది. ఐప్యాడ్ వ్యూ పెద్దదే కాబట్టి లెఫ్ట్ లో కంటెంట్ ఉంది, రైట్ లో ఇమేజ్ ఉంది. అలా ఐఫోన్ లో కూడా చూడొచ్చు మీరు. ఐఫోన్ ఎక్స్ లో, ఐఫోన్ 10 లో సేమ్. అర్థమైంది కదా. గ్యాలక్సీ, మోటో G4 వీటిలో మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, లేఅవుట్ మంచిగా వచ్చింది కదా ఇది నిన్నటి మీద. మరి ట్రై చేస్తారా ఇలాంటిది రోహిత్? రాహుల్, రోహిత్, సార్ ఓకేనా ఇది? అర్థమైంది సార్. ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. మీరు కొంచెం రెడీ అయిపోతే ఏపీ ఈవెంట్స్ అనే సైట్ మనం చేద్దాం. ఏపీ ఈవెంట్స్ సార్? ఏపీ ఈవెంట్స్.in నేను డొమైన్ బై చేసి 3 years అయింది, ఇంకా లాంచ్ చేయలేదు సైట్ ని. ఓకేనా, బూట్ స్ట్రాప్ మంచి ప్రాక్టీస్ చేయండి. ఇట్లానే ఒక లేఅవుట్ మనం చేసి లైవ్ గా ప్లేస్ చేద్దాం. ఇప్పుడు మీరు చెప్పుకోవచ్చు అలా ఈ సైట్ మేము చేసాము అని. ఓకేనా, అదే మీరు ఇట్లా మనం అంటే ఇట్లా చెప్పుకుంటూనే ఇదే లేఅవుట్ మనం ప్లేస్ చేసేద్దాం. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ మనము ఇలా చేసుకున్నాం కదా, ఇంకా బూట్ స్ట్రాప్ లో మనము డిస్కస్ చేస్తూనే మనం ప్లేస్ చేసుకున్నాం. ఓకేనా? ఓకే అమ్మా, నాకు 10 o'clock మీటింగ్ ఉందండి. సో ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. రేపు మళ్ళీ ఫ్రీగా ఉంటాను. ఓకేనా? సో లేఅవుట్ 2.html అవును, ఇదొకటి style.css ఈ 2 పంపిస్తాను. ఓకేనా? మళ్ళీ దాన్ని కస్టమైజ్ చేసుకుంటున్నాం మనం. అయితే బూట్ స్ట్రాప్ వల్ల ఏంటంటే అసలు డిజైనింగ్ లోనే ఒక రెవల్యూషన్ వచ్చేసింది అన్నమాట మనకి. ఓకే, యా, అదే 10 minutes నేను ప్రిపేర్ అవ్వాలి. ఓకే సార్, బాయ్ సార్. బాయ్.